ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఆచార్య చెన్నప్ప గారు, రమణానంద గారు. చెన్నప్ప గారేమో రమణానంద గారికి మహర్షి అనే బిరుదుని అతికిచ్చారు. ఆయనేమో రమణానంద గారు సిద్ధగురువుని ఫస్ట్ అతికించుకున్నారు. ఆ తర్వాత ఈ మహర్షి సిద్ధగురువు మహర్షి రమణానంద గారు అయ్యారు. దీని తర్వాత ఇది సరిపోవట్లేదని చెప్పి జగద్గురు అయిపోయారు. జగద్గురు, సిద్ధగురు, మహర్షి రమణానంద. ఇప్పుడు బాగానే ఉంది. ఆయన 29 జూన్ రోజున ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయిందట. ఎలా అయింది ఏమిటి అవన్నీ కూడా మనం విందాము కాసేపు. అసలు రమణానంద గారి దృష్టిలో ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది? ఆచార్య చెన్నప్ప గారు రమణానంద గారిని మెచ్చుకొని చెప్పిన విషయాలు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఆయన మాట్లాడింది ఏమిటి, ఈయన మాట్లాడింది ఏంటి వింటూ మన వ్యాఖ్యానం చేసుకుందాం. మనము వేదమును మాత్రమే మాట్లాడతాం. వేదమే మనకి పరమ ప్రమాణం, ఇంకొకటి కాదు. రమణానంద గారు కూడా ఒప్పుకొని తీరాలి. ఆయన ఒప్పుకున్నాడు కూడా. ఒప్పుకున్నా ఒప్పుకోలేదు, ఎందుకంటే మాట మార్చేస్తూ ఉంటాడు అనమాట. చెన్నప్ప గారు, ఆయన పండిత గోపదేవ శాస్త్రి గారి శిష్యుడు. కానీ రమణానంద గారి విషయంలో మటుకు ఆయన పండిత గోపదేవ గారి శిష్యుడు కాదు. ఈ విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదట రమణానంద గారు ఏం మాట్లాడారో అది విందాం. వేద అధ్యయనం ఎందుకు చేయాలి? ఉపనిషత్తులను ఎందుకు అధ్యయనం చేయాలి? విభిన్న శాస్త్రాలను ఎందుకు విచారించాలి అని అంటే, నీవు లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారమును పొందడము కోసమే అన్నది సత్యము. విన్నారు కదండి. రమణానంద గారు వేదశాస్త్రాలను ఎందుకు చదవాలి అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం అని చెప్పారు. వేదశాస్త్రాలు చదవకుండా ఆత్మ సాక్షాత్కారం రాదు, అదైతే డెఫినెట్. కానీ రమణానంద గారు మాట మార్చేస్తారండోయ్. ఆయన నాలుగుకి నరం ఉండదు, కాబట్టి ఆయన మార్చేసి మళ్ళీ చెప్తారు. డోంట్ వరీ అబౌట్. మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే నిశ్చలంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే అష్టాంగ యోగ సాధన చేయవలసిందే. ఆ విషయాన్ని చెన్నప్ప గారు చెప్తారు, ఓసారి విందాం. ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఈ కాలంలో, ఈ యుగంలో, ఈ ఆధునిక కాలంలో ఒక సిద్ధగురువు తన ఇద్దరు పుత్రికలకు యోగము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడం అనేది చాలా అపూర్వమైన విషయంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. విన్నారు కదండి. ఆచార్య చెన్నప్ప గారు ఏ విషయం మాట్లాడారంటే, రమణానంద గారు ఈ ఆధునిక యుగంలో తన ఇద్దరు పుత్రికలకి యోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలిగించారు అని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, యోగము ద్వారా. యోగము అష్టాంగ యోగ సాధన ద్వారానే ఆయన వాళ్ళిద్దరికీ ఆత్మ సాక్షాత్కారాన్ని, భవానీ శివాని ఇద్దరికి ఆత్మ సాక్షాత్కారం కలిగించారు అని చెప్తున్నారు. ఇది ఆచార్య చెన్నప్ప గారి. అంతకుముందేమో రమణానంద గారు వేదశాస్త్రాలు ఎందుకు చదువుతాము అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం చదువుతాము అని చెప్పారు. సో వేదశాస్త్రాలు చదవకుండా ఆత్మ సాక్షాత్కారం రాదు. అష్టాంగ యోగ సాధన చేయకుండా ఆత్మ సాక్షాత్కారం రాదు. మరి భవానీ శివానీలు అనేవాళ్ళు వేదశాస్త్రాలని చదివారా? చదవలేదు. మరి చదవకుండా మరి ఎలా? ఇప్పుడే కదా చెప్పింది చెన్నప్ప గారు. ఆయన వాళ్ళిద్దరికీ యోగము ద్వారా, యోగం, ఓకే, అష్టాంగ యోగ సాధన ద్వారా వాళ్ళిద్దరికీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించారు. వీరు కలిగించారు. ఎవరు? రమణానంద గారు.
సాధ్యమా? అది ఎవరో చేస్తే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు చేసుకునేదే అది. అయినా సరే ఇంకా ముందు ఏం మాట్లాడతారో విందాం. వింత వింత అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి, చూద్దాం ఒకసారి. స్త్రీలనే గాక సామాన్యులను కూడా వేదానికి దూరంగా ఉంచండ్రు. కానీ వేదమంత్రం ఏం చెబుతుంది? యథేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ అర్యాయ చ స్వాయ చ అరణాయ. ఏ కళ్యాణప్రదమైనటువంటి వేదం నా చేత చెప్పబడిందో ఇది ఒక బ్రాహ్మణ వర్ణస్థులే కాదు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, స్త్రీలు, సేవకులు ఎవరైనా సరే వేదాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని లాభాన్ని పొందాలి అని ఆ వేదమంత్రం చెబుతూ ఉంది. ఎంత గొప్ప మంత్రమో చూడండి. వేదం అందరిది, అందుకే వేదం అందరిది, వాదం కొందరిది అని నేను అనడం జరిగింది. వేదం మన అందరిది, వాదం కొందరిది అని చెన్నప్ప గారు చెప్తూ ఒక మంత్రాన్ని వేదంలోంచి ఉటంకించారు. నిజమే, సత్యమే. వేదం అందరిది, బ్రాహ్మణులది కాదు, క్షత్రియులది, వైశ్యులది, శూద్రులది, ఇంకా వాళ్ళ సేవకులది, స్త్రీలది అని చెప్పి స్పష్టంగా ఆ మంత్రంలో ఉందన్నమాట. అందరికీ, ప్రతి మానవుడు చదవాల్సిన వేదం అని. మరి భవానీ శివాని గారికి రమణానంద్ గారు వేదం ఎందుకు చదివించలేదు? చదివించకుండానే ఆత్మసాక్షాత్కారం ఎలా వచ్చింది? యోగ సాధన ఎలా సిద్ధించింది? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి రమణానంద్ గారు చెప్పారు, మనం వేదము శాస్త్రాలు ఎందుకు చదువుతామంటే ఆత్మజ్ఞానం కోసం అన్నది. మరి ఎందుకు వాళ్ళిద్దరి చేత చదివించలేదు? ఇక్కడ చెన్నప్ప గారు కూడా చెప్పారు, అందరూ చదవచ్చు అన్నారు. మరి నేను అంత పెద్ద ఆఫర్ ఇచ్చాను రమణానంద్ గారికి, మీ మొత్తం శిష్యులందరికీ కూడా వేదం 2-2.5 సంవత్సరాల్లో ఎంత వీలైతే అంత నేర్పించేస్తానండి, చేర్పించేయండి అన్న. మాకు అవసరం లేదు అనేవాడు నోటికి ఇలా మాట్లాడి చేతల్లో మటుకు రాదు. నోటితో మటుకు వేదశాస్త్రాలు ఎందుకు చదువుతారు అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం చెప్తూ ప్రాక్టికల్గా ఎక్కడా కూడా వేదం చదివించట్లేదు. ఆయన కూతుర్లకి నేర్పించలేదు, జనాలకి నేర్పించట్లేదు. ఆఫర్ ఇస్తే ఎవరో శాలిని అన్న ఆమె చేత ఈమెయిల్ మెసేజ్లు పెట్టించి అన్ని విషయాలు కనుక్కొని కిమ్మనకుండా కూర్చున్నాడు. ఎందుకంటే వేదం తెలిసింది అనుకోండి, ఈయన మాట వినేటోడు ఉండడు. ఈయనకి నిజంగా సిద్ధగురువు అని బిరుదు రావాలి అంటే వేదం నేర్పించాలి. అక్కడున్న టప్పట్లు టక్క 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 కొట్టేస్తున్నారు చూసారా, వాళ్ళందరికీ వేదం నేర్పించాలి. ఆయన నేర్పించలేడు, ఈ జన్మలో కాదు ఆయనకి, ఆయన వల్ల కాని పని. అది ఆ రమణానంద మూలంగా అవ్వదు, ఇక్కడ మన యూనివర్సిటీ మూలంగా అవుతుంది తప్పకుండా. సో అందరూ వేదం చేరడానికి చేరిపోండి. 2-2.5 సంవత్సరాల్లో చక్కగా మీరు ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక మీరు అక్కడి నుంచి అందుకుపోతారన్నమాట, అల్లుకుపోతారు డెఫినెట్గా. సో ప్రయత్నం చేయండి, రమణానంద గారిని ఒప్పించండి. తద్వారా రమణానంద గారికి సెపరేట్గా మనం ఒక ఛానల్ ఓపెన్ చేసి వారి శిష్యులందరికీ వేదం నేర్పించేద్దాం. ఏమండి, ఇది పద్ధతిగా ఉంటుంది కదా. సో అది చెప్పండి. చెన్నప్ప గారు, మీ రమణానంద గారికి ఈ విషయం చెప్పండి. మీరే చెప్తున్నారు ఒక పక్క నుంచి వేదం అందరూ నేర్చుకోవచ్చని, మరి రమణానంద గారు ఎందుకు నేర్పించట్లేదు అని అడుగుతున్నారా? మీరు అడగట్లేదు. ఇది తప్పు చెన్నప్ప గారు. మీరు రమణానంద గారిని మెచ్చుకుంటూ మేకతోలు కప్పుతున్నారు తప్పితే అక్కడ ఆయన వేదం నేర్చుకోలేదు, ఆయన శిష్యులు వాళ్ళందరూ కూడా వేదం నేర్చుకోవట్లేదు. మరి మీరు ఎందుకు చెప్పట్లేదు ఆ విషయాన్ని? చెప్పకుండా భవానీ శివానీలకి ఆత్మసాక్షాత్కారం అయిందని మీరు చెప్పేస్తుంది. ఏది మీరు పండిత గోపదేవ శాస్త్రి గారి శిష్యుడు అనిపించుకున్న మీరు అలా చెప్పవచ్చునా అండి చెన్నప్ప గారు? కుదరదండి. ఇంకా ముందుగా ఇక మహావీరుడు గౌతమ బుద్ధుడు ఎందరో మహనీయులు ఎలా పొందారు అన్నప్పుడు వాళ్ళు
కఠోరమైన తపస్సు చేశారు. 14 సంవత్సరాలు తపస్సు చేశారు మహావీరుడు. మహావీరుడు అంటే సాక్షాత్ అవతార పురుషుడు. జైన మతాన్ని ప్రచారం చేసినటువంటి సాటి లేని మహనీయుడు అతడు. అతనికి ఎంతకాలం పట్టింది? 12 to 14 years టైం పట్టింది. మరి బుద్ధ భగవానునికి ఎంత టైం పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది. ఈ రకంగా తపస్సు ద్వారా పొందిన వాళ్ళు అనేక జన్మల తపస్సంపత్తితో పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక 3వ కేటగిరీ ఏమిటిది అంటే, ఒక సిద్ధ గురువు యొక్క కటాక్షము చేత ఎలాంటి సాధన ప్రయత్నము లేకుండానే ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక రమణానంద గారికి ఆయనకి నోటికెట్టి వస్తే అటు మాట్లాడేస్తారు. మహావీరుడు, ఆయన పెద్ద అవతార పురుషుడు, జైనుడు, జైన మతం స్థాపించినవాడు. ఆయన 14 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం చేసుకున్నాడు. అది తపస్సు ద్వారా. ఇక రెండవది బుద్ధుడు 7 సంవత్సరాలు చేశాడు. మళ్ళీ ఆయన 14 సంవత్సరాలు చేశాడని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేశాడు? 12 నుంచి 14 సంవత్సరాలు అన్నాడు. మరి 12 14 డిసైడ్ అవ్వండి రమణానంద గారు క్లియర్గా. 12 నుంచి 14. సిద్ధగురువు గారికి అది కూడా తెలియదు. మరి 12 14 మా బోటోళ్ళకి తెలవలేదంటే అర్థం ఉందండి రమణానంద గారు. మీరు సిద్ధ గురువు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది? క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అది కదా ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మ అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందినవాడు. అది కూడా తెలియదా అండి రమణానంద గారు? సో సిద్ధ గురువు ద్వారా అయితే ఈ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు తప్పు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇందులో ఈయనకేమో 14 సంవత్సరాలు, ఈయనకి 7 సంవత్సరాలు బుద్ధుడికి. సో ఇద్దరికి 7 సంవత్సరాలు తేడా ఉంది. ఎందుకుంది? బుద్ధుడు గొప్పవాడా అంటే కాదండి. ఆయన వేరే కాలంలో, ఈయన వేరే కాలంలో. ఇద్దరూ కలియుగంలోనే తపస్సు చేశారు. మరి సో ఇద్దరికి ఒకే సమయంలో కాకుండా ఒకళ్ళకేమో 7 సంవత్సరాలు, ఇంకొకరికి 14 సంవత్సరాలు. అంటే బుద్ధుడు జైనుడి కంటే గొప్పవాడు అని ఈయన చెప్తున్నాడు. బాగుందా? చెప్పి వాళ్ళందరికంటే కూడా శివాని భవాని తన కూతుర్లు 1 సంవత్సర కాలంలోనే ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు అని చెప్పి చెన్నప్ప గారు చెప్పేశారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? జైనుడు మహావీరుడు, ఆయన కంటే గొప్పవాడు బుద్ధుడు, బుద్ధుడు కంటే గొప్పవాళ్ళు శివాని భవాని. ఇది మొత్తం సారాంశం అన్నమాట. చూస్తున్నారా మీరు? స్టెప్ బై స్టెప్ ఈయనొక మాట, ఆయనొక మాట, ఒకళ్ళ వీపు ఒకళ్ళు గోకేసుకోవడమే రక్తం వచ్చాడు. అసలు ఎంత బ్రహ్మాండంగా చెప్పుకుపోతున్నారో, ఎన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారో ఇంకా ముందు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మరి ఎంత ఆశ్చర్యం! తాను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా తన కూతుళ్లకు ఆ సాక్షాత్కార భాగ్యం కలిగించడం చాలా గొప్ప విషయం. వేదాధికారమే లేదన్నారు, ఇక ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం ఎక్కడుంది? సో చెన్నప్ప గారు ఇంకొక మాట చక్కగా అనేశారు. ఈ యొక్క భవానీ శివానిలకి ఆత్మసాక్షాత్కారం సిద్ధగురువు గారు కలిగించారు. మొట్టమొదట ఆయన ఆత్మసాక్షాత్కారం పొంది వాళ్ళిద్దరు కూతుర్లకు కూడా ఆత్మసాక్షాత్కారం చేయించాడు. ఇది చిన్న విషయమా అని చెప్పుకుంటూ వేదాధికారమే లేదన్నారు. అలాంటి ఆత్మసాక్షాత్కారం ఎక్కడిది అన్నాడు. అంటే ఎలా ఉంది చెప్పండి? వేదాధికారం లేని వాడికి, అంటే వేదం చదవని వాడికి ఆత్మసాక్షాత్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెన్నప్ప గారు చెప్తున్నారు. మరి ఈయనేమో సిద్ధగురువు అనుగ్రహం ఉంటే చాలు వచ్చేస్తుందని ఆయన చెప్తున్నారు. మరి ఈయన ఆయన్ని మెచ్చుకుంటున్నాడు. చెన్నప్ప గారేమో ఫస్ట్ రమణానందని మెచ్చుకుంటారు. అబ్బో ఆయనకు ఆత్మసాక్షాత్కారం అయిందని. రెండోసారి ఏమంటాడంటే వేదాధికారమే లేదన్నారు ఇదివరకు, ఇంకా మరి ఆత్మసాక్షాత్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికన్నా అని చెప్తూ
వేదాధికారం లేదు అనుకున్నప్పుడు ఆత్మసాక్షాత్కారం కలగదు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటి? శివాని భవానీ గారు వేదాలు చదివేశారన్నమాట. వాళ్ళిద్దరూ చదివారంటే సిద్ధ గురువు చదివేశారన్నమాట. సో ఇన్ని మాటలు ఇందులో ఉన్నాయన్నమాట. అసలు మాట ఏంటంటే వాళ్ళిద్దరూ చదవలేదని చెప్పి ఆయనే రమణానంద గారే చెప్తున్నారు. సిద్ధగురు అనుగ్రహం ఉంటే క్షణాల్లో వచ్చేస్తుంది, మీరు తపస్సు చేయక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఈయన చెన్నప్ప గారేమో ఇంకో రకంగా చెప్తున్నాడు. వేదశాస్త్రాలు చదివిన వాడికి ఆత్మసాక్షాత్కారం ఎక్కడిది అని ఆయన చెప్తున్నాడు. చెప్తూ వాళ్ళిద్దరికి వచ్చింది అంటున్నాడు. ఇన్ని అబద్ధాలు ఒకేసారి డైజెస్ట్ చేయాలంటే కష్టం అండి. సరే ముందుకెళ్దాం, ఏమంటున్నారో చూద్దాం. యోగానంద స్వామి ఆత్మసాక్షాత్కారం పొందాడు. ఎట్లా పొందాడు? యుక్తేశ్వరగిరి శక్తిపాదం చేశాడు, వెళ్ళిపోయాడు. క్షణాలలో సాక్షాత్కారం పొందాడు. లహరి మహాశయులు యుక్తేశ్వరగిరికి మరి ఎలా కలిగించాడు? శక్తిపాదం చేసి కలిగించాడు. అవతార్ బాబాజీ లహరి మహాశయులకు శక్తిపాదం చేసి కలిగించాడు. అంటే నీ జీవితములో ఒక సిద్ధ గురువు నీకు లభించాలి, ఆయన అనుగ్రహాన్ని నోచుకోవాలి. అప్పుడే ఆత్మసాక్షాత్కారం క్షణాలలో కలుగుతుంది. వినేశారు కదండి. వారు వీరికి, వీరు వీరికి, వీరు వీరికి ఆత్మ సాక్షాత్కారం కలగజేసేశారు. ఏమీ లేకుండా గురువు అనుగ్రహం ఉంటే చాలు, ఆయన శక్తిపాతం ద్వారా మీకు క్షణాలలో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తుంది. ఇది చెన్నప్ప గారు ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియదండి. ఎందుకంటే క్షణాలలో ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళకి ఈ వేదశాస్త్రాలు కానీ ఏ చదువు అక్కర్లేదు. పైగా ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఇంకే సాక్షాత్కారాలు అక్కర్లేదు, ఇంకే చదువులు అక్కర్లేదు, ఇంకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అత్యంత అమితమైన ఆనందంలో ఒక మనిషి ఉన్నప్పుడు ఒక లడ్డూ తింటే తీపిని గ్రహించలేడు. ఎందుకంటే అసలు దాని మీద వ్యామోహమే రాదు. అంతటి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా కుర్చీలలో కూర్చొని మైకులు పెట్టుకొని హూందాగా బంగారం గింగారం తగిలించుకొని, గింగారం అంటే వేరేదండి, బంగారం గింగారం రెండు తగిలించుకొని వాళ్ళిద్దరు కూతుర్ని కూర్చోపెట్టి ఆత్మసాక్షాత్కారం కలిగించి శక్తిపాతం ద్వారా చెన్నప్ప గారి ద్వారా బడాయి పోతున్నారు. పోతూ వాళ్ళకి వీళ్ళకి 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 సిద్ధ గురువు లభించింది, వాళ్ళ యొక్క అనుగ్రహం లభించింది, అందుకనే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది, ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటి మహానుభావ అంటే, ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారం కలగాలంటే మీరు వేదాలు చదవక్కర్లేదని మళ్ళీ డైరెక్ట్గా ఈయనే చెప్పేస్తున్నాడు. వేదాలు చదవక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు, అసలు మీరు బొడ్డు కోస్తే అక్షరముకు అక్కర్లేదు. గురువు గారి దగ్గర పడి ఉండండి, ఆయనకి సేవ చెయ్యండి, ఆయన మీ నెత్తి మీద చెయ్యి పెట్టి ఆత్మసాక్షాత్కారం కలిగిస్తాడు. ఎప్పుడు కలిగిస్తాడండి? ఎంతకాలం సేవ చేస్తే కలిగిస్తాడు? నీ జీవితాంతం సేవ చేసినా కలిగించడండి. ఎందుకో తెలుసా? మీ సేవ పోతుంది పక్క నుంచి. సేవ చేసే శిష్యులు ఉన్నంత కాలము చేయించుకునే గురువు ఉంటాడు. సో అది అంతేగాని ఆత్మసాక్షాత్కారం మీకు కలిగించడు. అటువంటి ఆయన తన కూతుర్లు కలిగించేశాడు. కూతుర్లు సొంత రక్తం కదా, బ్లడ్ ఇస్ థికర్ దెన్ వాటర్ సామెత. అంటే ఏమిటి? బంధుత్వం ఉంది చూసారా, చాలా జిగట. అందుకని వాళ్ళు కలిగించారు. వాళ్ళు కాకుండా ఇంకెవరికన్నా కలిగించే ఉండొచ్చు, మనకి తెలియదు. ఎంత మొత్తం ఆస్తి అంతా కూడా కట్టి ఈయనకి ఇచ్చేసి ఉంటే కలిగించి ఉండవచ్చు, నాకు తెలియదు. మరి ఈయన ఆత్మసాక్షాత్కారం పొందిన మనిషికి ఈ ఆడంబరాలు, ఈ వైవిధ్యాలు ఏం చేసుకుంటాడు ఆయన? ఆశ్చర్యంగా లేదు మీకు? యూట్యూబులు ఇవన్నీ అవసరమా ఆయనకి? చెప్పండి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? ఆత్మసాక్షాత్కారం హయ్యెస్ట్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఈ ఈ మొత్తం సృష్టిని చూడొచ్చు ఆత్మసాక్షాత్కారం చేసుకున్నారు. మీరేదో సినిమాల్లో చూసుంటారు, అమ్మా నోరు తెరవంగా అని చెప్పి ఏదో కృష్ణుడి మీద పాట ఉంటుంది. ఆ పిల్లవాడు నోరు తెరవంగానే అన్ని 14 భువన భాండాలు కనిపించినాయి యశోదకని చెప్పి చెప్తూ ఉంటారు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు నోరు తెరిస్తేనే ఇన్ని కనిపించినప్పుడు
ఈయన శక్తిపాతం చేసి ఇంకెన్ని లోకాలు కనిపించాలి? ఆశ్చర్యంగా లేదు మీకు? అన్నీ వేదశాస్త్రాలు చదివితే గాని ఆత్మజ్ఞానం కలగదని చెప్తూ ఇక్కడ మటుకు సిద్ధ గురు అనుగ్రహం ఉంటే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఈయన అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం కావద్దు, మరి దానికోసం ఆయన చెప్తున్నాడు. చెన్నప్ప గారు ఏమంటారో ఒకసారి విందాం. ధ్యానంలో ఉన్నవాడు నిద్రపోతూ ఉన్నాడా లేకపోతే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడా మనకెట్లా తెలుస్తుంది? సాక్షాత్కారం ఇట్లా అయ్యిందని మనం చెప్పగలమా? భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడమే సాక్షాత్కారం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బొమ్మను మన కళ్ళ ద్వారా చూసి మనసులోకి తెచ్చుకోవడం సాక్షాత్కారం కాదు. ఆనంద స్వరూపుడైనటువంటి సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను మన అనుభవంలోకి తెచ్చుకోవడమే సాక్షాత్కారం. అమ్మ, ఆ తల్లి ఒక శక్తిపాతం ద్వారా మహర్షి రమణానందులకు ఆత్మసాక్షాత్కారం కలిగే భాగ్యాన్ని కలిగించింది. సో చెన్నప్ప గారు దొరికిపోయారు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇదివరకేమో వేదశాస్త్రాలు చదవంది ఆత్మజ్ఞానం ఎక్కడిది అన్నారు. అని ఇదివరకు చదవనివ్వలేదు వేదశాస్త్రాలు, ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడ చూస్తుంది, ఆత్మ సాక్షాత్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఒక తల్లి ఈయనకి రమణానంద గారికి శక్తిపాతం ద్వారా ఆత్మజ్ఞానం కలిగించింది, ఆత్మ సాక్షాత్కారం కలిగించింది అని చెప్తున్నాడు. ఎంత వింతగా ఉంది చూడండి. ఒక బొమ్మని చూసి దాన్ని మనసులో ఊహించుకుంటే, మనసులోకి తెచ్చుకుంటే, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఏ సెన్సెస్ లేకుండా ఆ లోపల మనము ఆ విగ్రహాన్ని చూస్తే అది ఆత్మ సాక్షాత్కారం కాదు, ఆ పరమాత్ముడి సాక్షాత్కారం కావాలి, అది అనుభూతి ఫీల్ అవ్వాలి అని చెప్పుకొస్తున్నాడు ఆయన. చెప్పుకొస్తూ ఒక ఆవిడెవరో ఈ నెత్తి మీద చేయి పెట్టి శక్తిపాతం చేశారు. ఆ తల్లిగారి పేరేమిటో చెప్పలేదు, కానీ అమ్మగారు అని. సరే, ఆవిడ ఆత్మసాక్షాత్కారం చేయడం మూలం ఈయనకు వచ్చింది. మరి వెనకాల 3 బొమ్మలు ఏం చేస్తున్నాయి? ఆ 3 బొమ్మలు ఏం చేస్తున్నాయి? ఆ 3 బొమ్మలు చూడాల్సిన అవసరమే ఉంది ఎవరికన్నా. సాయిబాబా బొమ్మలు పెడతాడు, ఆ బొమ్మలు పెడతాడు, ఈ బొమ్మలు పెడతాడు, చూడాల్సిన అవసరమే ఉంది. శక్తిపాతం అదొక్కటే. సిద్ధగురు రమణానంద ఆయన చెయ్యి ఇలా పెట్టేసి ఒక విగ్రహం చేసి అక్కడ పెట్టండి, ఆ చెయ్యి కింద ఎవడు నిలబడతాడో వాడు అయిపోయాడు అని చెప్పండి, అయిపోతుంది. అంతకాడికి ఇంత గొడవ ఎందుకండి చెన్నప్ప గారు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు చెన్నప్ప గారు? శక్తిపాతం ద్వారా మీకు వస్తుందని మీరు చెప్తున్నారా? ఆత్మజ్ఞానం వస్తుందని చెప్తున్నారా? మరి ఇందాక మీరేమో యోగము దాని ద్వారా కలిగించాడు అని చెప్పారు. యోగము ద్వారా వాళ్ళిద్దరి పిల్లలకి ఆత్మసాక్షాత్కారం కలిగించాడని చెప్పారు మీరు. మరి శక్తిపాతం ఏంటి, యోగం ఏంటి? యోగం వేరు, శక్తిపాతం వేరని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచంలోని అందరికీ తెలుసు. అవునా కాదా? సో అలాంటప్పుడు ఆత్మసాక్షాత్కారము ఎలా జరిగింది వాళ్ళిద్దరి పిల్లలకి? యోగం ద్వారా కాదా? మీరే అంటారు కదా. మరి ఇక్కడ ఈయనేమో ఆయన నెత్తిమీ చేయబెట్టించుకొని ఆయన ఆత్మసాక్షాత్కారం క్షణాల్లో పొందేశాడు. మరి కూతుర్లకేమో సంవత్సర కాలం పాటు యోగం అది చేయించి అప్పుడు ఆత్మసాక్షాత్కారం చేయించడం ఏంటి? ఏదో తోతిరి జరుగుతోంది ఇక్కడ. చెన్నప్ప గారు, మీరు సరిగ్గా రమణానంద గారిని అర్థం చేసుకోలేదని నాకు అర్థమవుతోంది. సరే, ఇంకా ముందుకెళ్దాం, ఏం మాట్లాడతారో విందాం. మొట్టమొదలు వారు నమశివాయ మంత్రాన్ని ప్రతిరోజు జపించేవారు. నాకు తెలిసినంత వరకు వారు నిద్రపోయినప్పుడు కూడా ఆ యొక్క శ్వాసలో నమశివాయ అనే శబ్దమే వినేవాళ్ళట పక్క ఉన్నవాళ్ళు. చాలా విచిత్రం, చాలా విచిత్రం అది. ఆ శబ్దం ఎక్కడి దాకానూ వినిపించేదట. నమశివాయ తర్వాత వారికి సాక్షాత్కారం అయింది. సాక్షాత్కారం యోగం, అష్టాంగ యోగం, యోగ సిద్ధి, సిద్ధయోగి అంటే, సిద్ధ గురువు అంటే యోగాన్ని అభ్యసించకుండా అతడు సిద్ధ గురువు అనిపించుకోడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే 8 ఆపోషణం పట్టాలి, అవగాహన చేసుకోవాలి.
ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు బాహిరమైనటువంటి అవయవాలు అయితే, ధారణ ధ్యాన సమాధులు ఈ మూడు కూడా ఆంతరంగికమైనటువంటి అవయవాలు అవి. సో యమనియమాలు పాటించకుండా, ఆసన ప్రాణాయామాలు చేయకుండా, ప్రత్యాహారం లేకుండా, ధారణ ధ్యాన లేకుండా సమాధి రాదు అని ఆచార్య చెన్నప్ప గారు చెప్పారు. అది నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. సో అది లేకుండా ఆయన సిద్ధగురు అనిపించుకోడు అని స్పష్టంగా చెప్పేశాడు. యమాలు 5 నియమాలు 5 పాటించవలసిందే. అది చేసి, ఆసనాలు వేసి, ప్రాణాయామం చేసి, ప్రత్యాహారం చేస్తే కానీ ఆయనకి ధారణ దొరకదు. ధారణ దొరకకుండా మనసును ధరించలేం. ధరించుట అంటే ఒక ప్లేస్లో దాన్ని అలా నించోబెట్టడం, ఆ తర్వాత దాన్ని ధ్యానం చేయటం, అప్పుడు కానీ సమాధిలోకి వెళ్ళడం. సమాధిలోకి వెళ్తే కానీ ఆత్మదర్శనము, పరమాత్మ దర్శనము కలగదు. అలాంటప్పుడు ఇది మనం ఒక సెట్. రమణానంద గారు అనేక వీడియోస్లో చెప్పాడు, నేను మాంసం తింటాను, గుడ్డు తింటాను, చేప తింటాను. ఆయన స్పష్టత ఇచ్చేశాడు, నేను మాంసాహారిని అని స్పష్టంగా చెప్పాడు. మరి యమాలలో 5 ఒకటి అహింస. అహింస అన్నది మొట్టమొదటి లక్షణంగా ఉండాలి యమాల్లో. ఆ అహింస అన్నప్పుడు మాంసం వర్జించవలసిందే, తప్పదు కదా. హింస లేకుండా మాంసం రాదు, హింసతోనే మాంసం వస్తుంది. సో ఇది యమాలలో అహింస అన్నది వెరీ ఇంపార్టెంట్ వన్. మరి ఆయన హింస చేసుకుంటూ మాంసం తింటూ ఎలా అష్టాంగ యోగ సాధన చేశారు చెన్నప్ప గారు? మీకు తెలియదు ఆయన మాంసం తింటాడని? మీ నోటితో ఎలా చెప్పారు? మీరు పండిత గోపదేవ్ గారి శిష్యుడని చెప్పుకుందుకు సిగ్గుగా ఉంది. ఆయన రమణానంద గారు మాంసం తింటారని చెప్పిన తర్వాత మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? యమ నియమాల్లో చెప్పండి. అసత్యము, సత్యం మాట్లాడకపోవటం అన్నది ఉండకూడదు, సత్యమే మాట్లాడాలి. అపరిగ్రహ, ఇలాంటివన్నీ అందులో ఉన్నాయి యమాల్లో. బ్రహ్మచర్యము, సో బ్రహ్మచర్యం ఉండాలి. సో ఇవన్నీ లేకుండా మీకు అష్టాంగ యోగ సాధనలో ముఖ్యమైన యమాలు పాటించకుండా, నియమాలు పాటించకుండా, యమాలు నియమాలు రెండు పాటించాలి. ఒకటి పాటించి ఇంకోటి పాటించకపోవడం ఉండకూడదు. అది మహర్షి దయానంద సరస్వతి గారు తన పుస్తకంలో స్పష్టతగా ఇచ్చారు. అది ఇచ్చి, అది పండిత గోపదేవ శాస్త్రి గారు గురువు గారు ఉపదేశం అది. అలాంటిది మీరు మాంసాహారి అయిన రమణానంద గారిని యమనియమాలు పాటించి యోగం సిద్ధించిందని చెప్పడం పచ్చి అబద్ధం. ఇక ఆయన కూతుర్ల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. పాపం వాళ్ళు కూడా మాంసం తింటూ ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఎలా వస్తుందండి? రాదు కదా. మాంసాహారికి రాదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షాత్కారం కలుగదు. ఇది బాటం లైన్. కాబట్టి రమణానంద గారికి ఆత్మసాక్షాత్కారం కలగలేదు. ఎందుకంటే ఆచార్య చెన్నప్ప గారు తన నోటితో స్వయంగా చెప్పారు, ఈయన అష్టాంగ యోగాలు చేశాడు, లేకపోతే సిద్ధత్వం ఎలా పొందుతాడు అని క్వశ్చన్ ఆయనే వేశాడు. సో సిద్ధత్వం పొందలేడు, అలానే వేదాలు చదవకుండా రాదు అని రెండిట్లోనూ ఆచార్య చెన్నప్ప గారు చెప్పారు. చెబుతూ మళ్ళీ రమణానంద గారు వీపు గోకేస్తున్నారు. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారు చెప్పండి? పైగా ఆయన శివ అని ఫస్ట్ ధ్యానం చేశాడట శివుడి మీద. ఆయన నిద్రపోతున్నా కానీ ఊపిరి కూడా శివ శివ అంటోందట. చాలా దూరం దాకా వినిపించిందట. శివుడి మీద ధ్యానం పెట్టాడట రమణానంద గారు. మరి రమణానంద గారు ఆ విషయంలో ఏమంటారు అది కూడా తెలుసుకుందాం. సో పచ్చి అబద్ధాలని తెలిసిపోయింది కదండి. రమణానంద సిద్ధ గురువు కాదు, ఆయన యోగం సంప్రాప్తి కాలేదు, యోగాన్ని ఆయన సంపన్నం చేయలేకపోయాడు. హింస చేస్తూ బతుకుతున్నాడు కూడా ఇంకా. అలాంటప్పుడు కుదరదండి, తప్పు అవుతుందండి. ఇప్పుడు రమణానంద గారు ఏమన్నారు విన్నాం. కాబట్టి సత్యార్థము ఏమిటిది అంటే, రెండవ జన్మ ఎత్తినవాడు
ఇది నా మొదటి జన్మ. రమణానంద, తల్లిదండ్రులు, ఊరు, చదువు, ఉద్యోగము, భార్య, పిల్లలు, ఇదంతా ఒక పర్సనాలిటీ, ఒక జన్మ ఇది. నౌ ఆఫ్టర్ అటైనింగ్ సెల్ఫ్ రియలైజేషన్, హూ ఐఎమ్, ఎవరిని నేను? నేనే సాక్షాత్తు శివుడను. అయిపోయిందా? ఆయన శివుడి మీద ధ్యానం పెట్టాడు, ఆయనే శివుడైపోయాడు. ఓ పక్కన ఈయన ఆచార్య చెన్నప్ప గారు చెప్తున్నారు ఆయన శివుడి మీద ధ్యానం పెట్టాడు అని. అలాంటిది ఈయనకి శివుడు కనిపించాడు. ఏమండి, నేను శివుడు డిఫరెంట్ ఉంటేనే నాకు శివుడు కనిపిస్తాడు. నేను శివుడు ఒకటైతే నేను కనిపించడం ఉండదు. నా ఆత్మ నేనే సాక్షాత్కారం చేసుకున్నట్టు. సో ఇందులో మనకి ఆచార్య చెన్నప్ప గారికి బాగా తెలుసు, సమాధిలో మొట్టమొదట యోగి అన్నవాడు తనని తను చూసుకుంటాడు, ఆ తర్వాతనే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని యోగ దర్శనంలో స్పష్టంగా రాసింది. యోగ దర్శనం చదివింది లేదు, దాన్ని పాటించింది లేదు. కానీ ఈయన సిద్ధగురు, ఈయన కూతుర్లు సిద్ధత్వం పొందేశారు. ఏం చెప్పమంటారండి? ఆయనే సాక్షాత్తు శివుడు. సాయిబాబా శివుడే అని చెప్పాడు దానిలో. ఇప్పుడు ఈయన శివుడే అంటే ఈయనే సాయిబాబా, సాయిబాబానే ఈయన. ఈ వీళ్ళిద్దరే శివుడు, శివుడే వీళ్ళిద్దరు. కానీ అందరు కలిసి అల్లా మాలిక్ అంటారు. ఇది విశేషం. సో ఇన్ని అబద్ధాలు, ఇంత చెత్త ఎలా చేరుతోందో చూడండి. హిందూ మతం గొప్ప మతం ఉంది. వేదాలు చదవండి, వేదజ్ఞానం పొంది కాస్తంత అర్థం చేసుకోండి. వీళ్ళందరూ అబద్ధాలు చెప్పేస్తున్నారండి. చెన్నప్ప గారు వచ్చి రమణానంద గారిని ఓ మహర్షి అని నెత్తికెక్కించేసి ఆయన ఓ ఓ ఓ అని లేపేస్తున్నాడు. ఒక పక్కన అది లేపేస్తూ ఈయన మధ్యలో ఈయన మాట్లాడేది మటుకు అష్టాంగ యోగ సాధన లేదే సిద్ధత్వం ఎలా వస్తుంది? రాదు కదా. ఈయన అష్టాంగ యోగం చేసాడని చెప్తున్నాడు. ఆయనేమో హింస లేనిదే ఆయన బతకలేడు. అహింస కావాలి మనకి. అష్టాంగ యోగ సాధనలో యమాలలో మొట్టమొదటిది అహింస. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇంకా వీళ్ళ అబద్ధాలు ఏమున్నాయో ఇంకా కొన్ని పరిశీలిస్తాను, చేసి వీలైతే వీడియో చేస్తాను. ఉంటానండి. ఓ